కనుక ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. ప్రత్యేకమైనటువంటి ఆ కూడిక కొరకు ప్రభువా, మేమందరము కూడా నీ ఆత్మతో నింపబడాలి. దేవుడు ప్రకటనలో ఆయన 2 పిలుపులు ఇస్తున్నాడు. ఆఖరుని దప్పిక గొనిన వారులారా నీళ్ళ దగ్గరకు రండి, ఉచితంగా నేనిచ్చే జీవజలములు మీరు త్రాగండి, ఉచితంగా నేను ఇస్తాను, దానికి మీరు వెల చెల్లించక్కర్లేదు. కనుక రండి. 2 సార్లు ఆయన పిలుస్తున్నాడు ప్రకటనలో. 21లో 22లో కూడా అదే పిలిపిస్తున్నాడు. కనుక చదవక్కర్లేదు. కానీ ఈ చివరి దినాలలో ప్రతి వారి మీద దేవుడు తన ఆత్మను కొమ్మరిస్తానంటున్నాడు. కొమ్మరించినప్పుడే వారు జయ జీవితాలు కలిగి స్వతంత్రులు అవుతారు. అంతవరకు లోకానికి వారు బానిసలైపోతారు, శరీరానికి బానిసలైపోతారు, తిండికి బానిసలైపోతారు, పాపానికి బానిసలైపోతారు, ధనాసులకు బానిసలైపోతారు. ఎప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు అంటే నేనిచ్చే జలములు తాగినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు బానిసలుగా ఉండలేరు, లోకానికి పాపానికి బానిసలుగా ఉండలేరు, స్వతంత్రులు అవుతారు అంటున్నాడు దేవుడు. అంటే వాడి నుంచి విడుదల మీరు పొందుతారు, శాశ్వతమైనటువంటి దీవెనలకు వారసులు అవుతారు, మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుని పిల్లారా, కానీ దేవుడు పిలుస్తున్నాడు రండి. కానీ ప్రతి వారికి ఏముండాలి? ఆకలి ఉంటుంది, ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఉండాలి. దేవుని వాక్యం గురించి, దేవుని సన్నిధి గురించి, ప్రార్థన గురించి, ఉపవాసము కోసము, దేవుని ఆత్మ నింపుదల. ఎపిసి సంఘస్థులారా ఆత్మ పూర్ణులై ఉండండి అంటున్నాడు పౌలు 5:18లో. ఆత్మ పూర్ణులై ఉండండి అంటే నిరంతరం ఆత్మచేత నింపబడండి. నిరంతరము కూడా ఆత్మచేత ఏమవ్వాలి? నింపబడుతుండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తల నూనెతో అంటుకోనండి అంటున్నాడు. అంటే మా తలస్నానం చేస్తాం, కానీ ఏమవ్వాలి? నూనెతో తల అంటుకోవాలి. అంటే నూనెతో తల అభిషేకించబడాలి. నూనెతో వాక్యం ఏం చెప్తుంది? మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఈ ప్రార్థనా గదిలోనికి మీరు వెళ్ళి రహస్యమున్నటువంటి మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి, మీ ముఖాన్ని కడుక్కొనండి, మీ తలను నూనెతో. బాబు అలా ఎందుకు అలా లేపుతుంటుంది అని తల నూనెతో అంటమంటే ఈయన తల ఏపుతున్నాడు పైకి. కాలేజీ ప్రభావం అలాగ ఉంటుంది. మరి కాలేజ్ ఏమండి, నూనెతో మీ తలను అంటుకొనండి అంటున్నాడు. నూనెతో మీ తలని అంటుకొనటువంటి అభిషేకించబడనివ్వండి. అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు దేని చేత మీరు అభిషేకించబడాలి? దేవుని ఆత్మాభిషేకముతో. దేవుని అభిషేకం మీ తల మీదకి రావాలి. పాట పాడాం, పిల్లలు చక్కగా మంచి పాట పాడారు. ఇదే పాట 2 సార్లు కంటిన్యూ చేస్తే అందరి నోట హృదయాలది ఏమవుతుంది? ముద్రించబడతాయి. నా తల మీద అభిషేకం, నా హృదయంలో యేసయ్య ఆత్మ. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. సమాజంలో కూడి ప్రార్థన చేస్తాం, ఏకాంతంగా కూడి ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ అభిషేకం మీ మీదకి రావాలి. ఆ దాహం దప్పిక మీలో ఉండాలి. తిండి కొరకు, నిద్ర కొరకు, లోకం కొరకు, ధనం కొరకు యాతన పడుతూనే ఉంటుంటాం. కానీ మన సమస్యలన్నిటినీ జయించడానికి కావలసిన అభిషేకాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. పౌలు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ పెంతుకోస్తు దినమకల్లా నేను యెరూషలేములో ఉండాలని ఆశపడుతున్నాను అంటాడు ఒక చోట.
పెంతుకోస్తు దినం నాటికి పెంతుకోస్తు పండగ నాటికి నేను యెరూషలేములో ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే పెంతుకోస్తు దినానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. పెంతుకోస్తు దినం నాడు ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. మేడ గదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆ పెంతుకోస్తు అనుభవం, ఆ దినము కల్లా నేను యెరూషలేములో ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే అప్పటికి అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన. సాధ్యమైతే పెంతుకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు చాలా వేగురు పడుతున్నాడు. తన ప్రయాణాన్ని ముగించుకుంటూ యెరూషలేముకు వచ్చేయాలని. ఆ దినం ఆత్మాభిషేకం దిగి వచ్చే దినం, అది పండగ దినం. హల్లెలూయా. ప్రతిరోజు మనకు పండగగానే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మతో అభిషేకించబడుతున్నప్పుడు, ప్రతిరోజు కూడా నూతనమైన తైలాభిషేకం నీ మీదకు వస్తున్నప్పుడు ప్రతిరోజు పండుగ. ఇంట్లో ఏమీ లేకపోయినా పండుగే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో ఉంటే అన్నీ నీతో ఉంటాయి. నీవు నాకుంటే చాలు అన్నాడు ఆషాపు. నీవు నాకుంటే, ఎందుకు నీవు ఉంటే నాతో అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఆ సీక్రెట్ని కనుక్కోగలిగినాడు, ఆ రహస్యాన్ని కనుక్కోగలిగినాడు. అంతవరకు కూడా వ్యసనమే 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 వ్యసనమే. వాళ్ళు చూసి వీళ్ళు చూసి, ఆడికి ఉద్యోగం వచ్చింది, వీడికి ఉద్యోగం వచ్చింది, ఆడు ఆస్వాదించిపోయాడు, ఈడు ఆస్వాదించిపోయాడు, వీడు BMW కారు కొనేసుకున్నాడు, ఏంటి ఆడేం పల్సర్ కొనేసుకున్నాడు. నేను 16 సంవత్సరాల నుంచి ఇంకా యాక్టివ్లోనే వెళ్తున్నాను అలా బాధ ఉండిపోతుంటుంది. ఎంత ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆ సీక్రెట్ని కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు చెప్పాలి. ఎస్, రైట్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్సర్. దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఏంటి సీక్రెట్? వెళ్ళి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆషాపు, ఇది కదా. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, నీవు నాకుంటే చాలు, ఏది నాకు అక్కర్లేదు. అంతవరకు లోకంలోంది కావాలి 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 కావాలి, రావాలి రావాలి రావాలి, ఇలాంటి టికెట్ తగలాలి. మన అక్కడ బంపర్ లాంటి టికెట్ ఇచ్చాడు. అందులో కారు ఉంది కారు ఉంది కారు ఉంది కారు ఉంది. దేవా 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 దేవా. ఇప్పుడు అంటున్నాడు సీక్రెట్ తెలిసిన తర్వాత, నాకేమొద్దు, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు అన్నీ ఉంటాయి. ఆయన లోడ్ చేస్తాడా? చేయడు. ఎలిషా అంటే, నమ్మా నీ దగ్గర ఏముంది, అప్పుల పాలు అయిపోయావు కదా, ప్రవక్త చచ్చిపోయాడు పాపం, చచ్చిపోయాడు కానీ అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులు చేసి చచ్చిపోతే అప్పులు అందరూ ఏం చేస్తారు? పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు, బానిసలుగా చేసుకుంటారు. వచ్చి కాళ్ళ మీద పడిపోయింది ఎలిషా. కాళ్ళ మీద ఏముంది దగ్గర? ఏమీ లేదయ్యా, కాస్త బుడ్డిలో కాస్త కొండలో కాస్త నూనె ఉందయ్యా, అది చాలమ్మా, ఆ నూనె చాలు. వెళ్ళి మొత్తం ఊర్లోని కొండలన్నీ తెచ్చాయి, కొండలన్నీ తెచ్చి తలుపులు వేసాయి. ఈ నూనె పోస్తుండే కొండల్లోను. పోతుంటే తరగట్లేదు, వచ్చేస్తుంది, కొండలన్నీ నిండిపోయినాయి. ఇంకెవరిదో ఉన్నా, అమ్మ మా దగ్గర ఏ కొండలు లేవమ్మా, అన్నీ ఇచ్చేసాం మీదే, ఇంకే కొండలు లేవు మా దగ్గర. అప్పుడు ఏలి దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఎలిషా దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా కొండలన్నీ నిండిపోయినాయి, ఊర్లో కొండలన్నీ తెచ్చేసాను, ఊర్లో కొండలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. హల్లెలూయా. అమ్మా ఆలకిస్తున్నావా? చెవికి చెప్పేటప్పుడు నా వైపు చూడండి. ఇంటి దగ్గర శుభ్రంగా మీ పిల్లలకి శుభ్రంగా దువ్వండి, పేర్లు ఉంటాయి.
ఏమండి? దేవుని స్తోత్రం. అయితే అయిపోయింది, ఇంకేం కొండలు లేవు. అది తీసి అమ్మేసి అప్పులని తీర్చి ఉందాంతో హాయిగా జీవించు. ఏది చాలన్నాడు? ఆ కొద్దిపాటి నూనె చాలా అన్నాడు. ఆ కొద్దిపాటి నూనె చాలు. ఆ అభిషేకం నీకుంటే అది కొద్దిపాటిదైనా దాన్ని నీ అవసరత కాదు, నువ్వు అనేక కొండలు నింపేస్తావు. ఆ కొద్దిపాటి అభిషేకము నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేస్తే దావీదు అంటున్నా, గిన్నె నిండే పొర్లు పారుచు అన్నదే. నిండిపోయినంత నాది, పారేదంతా ఇతరులది. దేవుని స్తోత్రం. దావీదు దీవించబడ్డాడు, తన దేశ ప్రజలందరూ దీవించబడ్డారు. ఆ అభిషేకం మనకు కావాలి. హల్లెలూయా. సామెతలు రాసిన గ్రంథంలో చూడండి 25:2 ఏమంటున్నాడు? త్వరగా కాస్త ఆగి తినేటప్పుడు కూడా చాలామంది ఎలా తింటారంటే మళ్ళీ ఉంటుందో లేదన్నట్టు తినేస్తుంటుంటారు, దొరుకుతుందో లేదన్నట్టు తినేస్తుంటుంటారు. ఏమండి? ఆరోగ్య రహస్యం ఏంటంటే, అరుగుదల రహస్యం ఏంటంటే, పశువులైతే తినదంతా మళ్ళీ తెచ్చుకొని నెమరు వేస్తాయి. మనకి ఆ వరం ఇవ్వలేదు దేవుడు. అది తిన్నప్పుడే కొద్దిగానే తిను, కానీ నములుకుంటూ తిను. సునాయాసంగా జీర్ణం అవుతుంది, శరీరానికి మంచి ఆరోగ్యము అవుతుంది. అని చదివేటప్పుడు కూడా నిదానంగా చదవాలి బైబిల్ ఎప్పుడు కూడా. మళ్ళీ చదవమ్మా. సంగతి మరుగు చేయుట దేవునికి అది మహిమ. సంగతిని పరిశోధించుట రాజునకు ఘనతాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యములో, ఈ సంగతి దాచిపెడతాడు దేవుడు. చాలా సంగతులను దేవుడు దాచిపెడతాడు. దాన్ని రాజైనా రాజు పిల్లలమైన మనమైనా దాన్ని పరిశోధించుట మనకు మహిమను తీసుకొని వస్తుంది. దేవుడు ఏం చేసే రహస్యాలను దాచిపెడతాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు దేవుడు? మనము దాన్ని పరిశోధించమంటున్నాడు. అలా పరిశోధించినప్పుడు మనకు మహిమ కలుగుతుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని మనం మహింపరుస్తాం. ఆయన దాచి ఉంచిన సంగతులు ఎప్పుడైతే మనం కనుగొంటామో, తవ్వి బయకి తీస్తామో, పరిశోధనలు చేసి కనుగొంటామో, ఏంది అప్పుడు ఏం కలుగుతుంది? మనం దేవునికి మహింపరుస్తాం. ప్రభువా, ఎంత రహస్యం ఇందులో దాచిపెట్టావా, ఎన్ని మర్మాలు ఇందులో దాచిపెట్టావా, ఎన్ని నిగూఢమైన సంగతులు నీవు దాచిపెట్టావా అని దేవునికి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ద్వితీయోపదేశకాండంలో 29:29 అక్కడ భక్తుడైనటువంటి మోషే గారు అంటున్నారు, రహస్యములు మన దేవునికే చెందుతాయి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఎన్నో రహస్యాలు దేవుడు మోషేకు బయలుపరిచాడు. అప్పటికి 2500 సంవత్సరాల చరిత్ర అయింది. ఆదాము పుట్టి మోషే టైంకి వచ్చేటప్పుడు 2500 సంవత్సరాలు అయింది. అయితే మోషే ద్వారా ఈ 5 గ్రంథాలను రాయించారు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు. సృష్టి ఎలా జరిగిందో ఏ గ్రంథములో రాయబడలేదు. ఒక్క బైబిల్లో మాత్రమే రాయబడి ఉంది. సృష్టి ఎలాగో దేవుడు చేశారు, ఎందుకొరకు చేశాడు, ఎందుకొరకు మానవులు సృజించారు,
ఎందుకొరకు పాపం ఈ లోకానికి వచ్చింది, ఎందుకొరకు మనిషి మరణిస్తున్నాడు, అనేక విషయాలను దేవుడు ఆయనకు బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన సంగతిని కనుగొనడానికి ఆయన తన హృదయాన్ని దేవుని వైపు తిప్పాడు. ఇశ్రాయేలు విమోచన కొరకు దేవుడు నన్నే లేపాడేమో, అందుకే నన్ను రాజకుమారిగా చేసాడేమో, అందుకే నైల్ నదులు చావవలసిన నన్ను బ్రతికించి ఈ రాజస్థానంలో నిలబెట్టాడేమో అని అనుకున్నాడు. తర్వాత తెలిసింది నా విధానం తప్పని. అది కాదురా, ఎలా విమోచించాలో విమోచకును నేను, హల్లెలూయా అని దేవుడు నేర్పించడానికి. కానీ ఎన్నో విషయాలు ఆది కాండము నుండి ఈ ద్వితీయోపదేశం ఆఖరి వరకు కూడా దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన దేవునితో గడపడం నేర్చుకున్నాడు, దేవుని దగ్గర ప్రార్థించడం నేర్చుకున్నాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే మానేసేవాడు. నేను మాట్లాడతాను రా అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేవాడు, లోపలికి వెళ్ళేవాడు. లోపలికి ఎవరు రాకుండా దేవుడు ఒక అగ్నిస్తంభాన్ని అక్కడ దించేవాడు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు లోపలికి ఎవరు రాకూడదు, అందుకని అక్కడ అగ్నిస్తంభాన్ని దించేవాడు దేవుడు. మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేవాడు. కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడుతానంటే కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో తిండైనా తెప్పలైనా 40 దినాలు ఆకలి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, నీరు లేదు, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు రాయమన్నదంతా రాస్తూనే ఉన్నాడు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా రాస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కొండ మీద ఆయన బోధించినవన్నీ ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంచేత మోషే దేవునితో గడపడం నేర్చుకున్నాడు, దేవుని మహిమను చూచాడు, ఇంకా 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 దేవునితో గడపడం నేర్చుకున్నాడు. అందుకనే దేవుని పిల్లారా, అనేక రహస్యాలను దేవుని దగ్గర నుంచి ఆయన తెలుసుకోగలిగి మనకు అందించగలిగినాడు ఆయన. హల్లెలూయా. భక్తులు ఎవరినైనా చూడండి, వారు ఏదైనా తెలుసుకోగలిగి అందించగలిగారంటే లోకానికి, వారందరూ దేవునితో గడిపిన వారే. ఒక ప్లంబర్ గురించి మీకు చెప్తాను. ఒక ప్లంబర్ పైపులు బిగించుకుని ఆయన మహాభక్తుడైపోయాడు. అమెరికా దేశాన్ని షేక్ చేశాడు. ఆయన ఎవరో చెప్తారా? వింగిల్ స్మిత్. వింగిల్ స్మిత్ అనేటువంటి దైవజనుడి గురించి మీరు చదివే ఉంటారు. ఆయన ఒక ప్లంబరు, పైపులు బిగించుకునేవాడు. నేను ఒక వెల్డర్ని, వెల్డింగ్ చేసుకునేవాడిని. వింగిల్ స్మిత్ ప్లంబర్గా ఉండేటప్పుడు 56 సంవత్సరాలు ఆయన వయసు. అప్పటికి ఎంత? 56 సంవత్సరాలు. అప్పుడు ఆయన రక్షణ పొందాడు. 56లో. 1956కి సుమా ఆయన వయసు 56. 86 వరకు జీవించాడు. 86 సంవత్సరాల వరకు జీవించాడు. చనిపోయిన 23 మందిని లేపాడు. 23 మందిని లేపాడు తన భార్యతో సహా. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఒక చోట సభలో భార్య చనిపోయిందని వార్త వచ్చింది. నేను వచ్చే వరకు సమాధి చేయొద్దు అని చెప్పాడు. అన్నీ చేస్తారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన ముఖం చూస్తే ఇంకా పెట్టి మూసేసి తీసుకుని వెళ్ళిపోవడమే. ఒక చిన్న ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు నామములో లెగు అన్నాడు. భార్య అలా లేచిపోయింది. దేవుని స్తోత్రం. 23 మందిని చనిపోయాన్ని బ్రతికించాడు వింగిల్ స్మిత్ అని. ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఓ మామూలు ప్లంబరు. ఎలా? అభిషేకం, దేవుని అభిషేకం. నిరంతరము దేవుని దగ్గర గడిపేవాడు, నిరంతరము దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు.
అందుకని ఈ ప్లంబర్ని తీసుకుని వెళ్ళి దేవుడు లక్షలాది ప్రజలకు గొప్ప స్వస్థవరం కలిగిన దైవజనుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరివైనా, ప్లంబర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ఆటో వేసుకున్నవాడైనా, ఎవడైనా ఆయనకి ఏమి సమస్య ఏం కాదు. నువ్వు దేవునితో గడపడం అంటూ నేర్చుకుంటే, దేవుని అభిషేకముతో నింపబడ్డం అనేది నువ్వు నేర్చుకుంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం నేర్చుకుంటే, నీ జీవితంలో నువ్వు ఊహించలేని స్థానాల్లోనికి దేవుడు నేను ఎక్కడ తీసుకొని వెళ్ళాలో అక్కడ తీసుకొని వెళ్తాడు. ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. ఎక్కడ వాడుకోవాలో అక్కడ నిన్ను వాడుకుంటాడు. నిన్ను, నీ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పౌలు అన్ని రహస్యాలు బయలుపరచడానికి కారణం ఏంటి? 17 సంవత్సరాలు ఏకధాటిగా దేవుని దగ్గర ప్రార్థన చేశారు. మొట్టమొదటిగా ఎక్కడ అతను సాక్షిగా నిలబడ్డాడు? ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? సాక్షిగా అయ్యుండో లోపట, అయ్యుండో లోపట సిరియాలో మొట్టమొదటిగా సాక్షిగా నిలబడ్డాడు. ఎస్, రైట్ ఆన్సర్. సిరియాలో మొట్టమొదటిగా, ఈనాడున్న సిరియే, ఏదండి ఈనాడున్న సిరియే, అక్కడ క్రైస్తవులు హింసించాలని వెళ్ళాడు. దేవుడు మార్గంలో పట్టుకున్నాడు. 3 దినాలు ఉపవాసం అన్నాడు. దేవుడు పొరలు కమ్మేసిన ఆ ఉగ్రవాద పొరలన్నీ రాలేటట్టుగా దేవుడు చేశాడు. స్వరం వినిపించాడు, మహిమను చూపించాడు. లేచాడు, బాప్తీసం తీసుకున్నాడు. అక్కడ సాక్షిగా నిలబడ్డాడు. యేసే దేవుడని ప్రకటించడం ప్రారంభించాడు. అక్కడ ఆయన చంపేద్దాం అనుకుంటే శిష్యులు రహస్యంగా ఆ ప్రాకారం గోడ మీద నుంచి కిందకి దించేసి బుట్టలో పారిపోమన్నారు. ఆ పారిపోవడం అరేబియాకి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అక్కడ ప్రార్థన చేశాడు? ఎన్ని సంవత్సరాలు చేశాడు? పేర్లు ఇంటి దగ్గర గోక్కోండి, ఇక్కడ కాదు, ఇక్కడ వదిలేయండి. ఆ పని అటు చేయనివ్వండి, మీ పని మీరు చేయండి. ఇంటి దగ్గర తీరుబాటు ఉండదు, ఎక్కడ వచ్చి గోక్కుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? 14 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అరేబియా ఎడారిలోనికి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. తర్వాత యెరూషలేముకి వచ్చాడు, శిష్యులు కలిశాడు. శిష్యులకి అప్పటికే అనుమానమే, నిజంగా మారాడా లేకపోతే మన గుట్టు మట్టు తెలుసుకోవడానికి మారేనని వేషం వేశాడా అని ఇంకా. అయితే బర్నబా చెప్పాడు, లేదు లేదు ఆయన మారాడు. బర్నబా ఆయన మేనల్లుడు అనమాట. ఆయన మారాడు, నిజంగా మారాడు అని చెప్పినప్పుడు శిష్యులు చేతులు ఇచ్చారు. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు 3 సంవత్సరాలు. 17 సంవత్సరాలు దేవునితో గడపడం నేర్చుకున్నాడు. ఇంటికి చూసుకొని, నేను చెప్పేది లేదంటే ఇంటి దగ్గర చూసుకొని తర్వాత వచ్చినాను మీరు అడగవచ్చు. హల్లెలూయా. అందుకనే దేవుని రహస్యాలన్నీ తెలుసుకోగలిగినాడు ఆయన. అంతగా అభిషేకించబడ్డాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, ఇక్కడ కాదు భాషలు మాట్లాడడం, మీకన్నా 10,000 భాషలు నేను మాట్లాడతాను. మీకన్నా 10,000 భాషలు నేను మాట్లాడతాను. ఇక్కడేమో కూర్చోమంటే కూర్చోరు, ఇక్కడ భాషలు మాట్లాడడం అంటే ఇక ఆపమంటే ఆపరు, మౌనంగా ఉండమంటే ఉండరు. ఏమండి, ప్రవచించవద్దంటే ప్రవచించేస్తున్నారు. పోనీ ఒకటి తర్వాత ఒకటి ప్రవచించండి. అబ్బే నాకు ముందు వచ్చేస్తాను, నేనే ప్రవచించేస్తాను, మీకన్నా 10,000 భాషలు నేను మాట్లాడగలను. కనుక క్రమాన్ని మీరు నేర్చుకోనండి, అన్నీ వివేచించండి అని. భాషల వరం గురించి, స్వస్థవరాల గురించి, ప్రవచన వరాల గురించి అనేకమైన ఎలాగైనా రాయగలిగిన శిష్యులెవ్వరు, మిగతా శిష్యులెవ్వరు కూడా అంత వాళ్ళకి లేదు, అంత అభిషేకం వారికి లేదు. పౌలు లాంటి అభిషేకం మిగతా శిష్యులు ఎవరికీ లేదు.
యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, కానీ ఈయన 17 సంవత్సరాలు ప్రార్థనలో ఉన్నాడు. ఇంటికి వెళ్ళి చూడండి, నేను చెప్పినప్పుడు వినండి, తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఇంటి దగ్గర బైబిల్ చదవరా, ఇక్కడ చెప్పినప్పుడు మాత్రం బైబిల్ చదువుతుంటారు. నేను చదవమన్నప్పుడు బైబిల్ చదవండి. నీకేమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి నన్ను అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అనేక మర్మాలు, రహస్యాలను దేవుడానికి బయలుపరిచాడు. అందుకనే 14 ఉత్తరాలు రాయగలిగినాడు. చివరి వరకు కూడా ప్రభు కొరకు అనర్గళమైన సేవ చేశాడు. ప్రాణాలను కూడా పానార్పంగా ప్రభు కొరకు బతుకున్నప్పుడే 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చాడు. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధులందరినీ కలిసి వచ్చారు. అది చెప్పినవన్నీ కూడా ఇక్కడ చెప్పకూడదు, అది మీకు అర్థం కాదనే ఆయన రాయలేదు. అంత గొప్ప దైవజనుడు. హల్లెలూయా. కనుక ఎవరి జీవితాలైతే దేవునితో గడుపుతారో, దేవుని పిల్లారా, రహస్యాలను బయలుపరిచే దేవుడు వారికి రహస్యాలను బయలుపరుస్తాడు. మన దేవుడు రహస్యాలను బయలుపరిచే దేవుడు. అందుకనే మోషే అంటున్నాడు, రహస్యములన్నీ కూడా మన దేవునివై ఉన్నాయి. ఈనాడు ఒక మనిషిని గురించి ఎన్నో రహస్యాలు పరిశోధనలు చేస్తున్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయనకి ఇంతే తెలుసు, ఆయనకి తెలిసిందే చెప్తాడు. మరొక డాక్టర్కి వెళ్తే మరొకటి చెప్తాడు, మరొకటి చెప్తాడు. ఆడికి తెలిసింది ఈడికి తెలియదు, ఈడికి తెలిసింది ఆడికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ అంతే, వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అంతే. కానీ మరొక నాలెడ్జ్, మరొక ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. అందుకంటే రకరకాల డాక్టర్లు రకరకాలు చెప్తూ ఉంటుంటారు సమస్యల కోసం. ఎవరికి పూర్తిగా సంపూర్ణంగా అవగాహన అనేది నాకు అన్నీ తెలుసు అన్నవాడు ఎవడో లేడు ఈ లోకంలో, ఏ డాక్టర్ కూడా లేడు. ఏమండి, అలాగని ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ సృష్టిలో పరిశోధనలు చేస్తున్నారు, శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళ కాలాలు అయిపోతున్నాయి, అవి పట్టుకొని ఇంకొకరు పరిశోధన చేస్తున్నారు. రహస్యాలు మన దేవుని అయి ఉన్నాయి. బైబిల్ చదివినప్పుడు కూడా మనకి ఎన్నో అర్థం కాని విషయాలు ఉంటుంటాయి. కానీ అర్థం కాని విషయాలన్నీ ఏం చేయాలి? దేవునికి వదిలేసి అర్థమైన విషయాలను అర్థం చేసుకొని అవి మన జీవితంలో వ్యర్థమైపోకుండా దాన్ని జాగ్రత్తగా అనుసరించడం నేర్చుకోవాలి. ఎవడు ధన్యుడు అంటే, ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆనందభరితుడు, సంతోషభరితుడు. ధన్యుడైన మాటకి అర్థం అన్నమాట. ఎవరు ధన్యుడంటే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించి దాన్ని అనుసరించేవాడు ఆనందభరితుడు. ఆనంద రహస్యాన్ని వాడు తెలుసుకుంటాడు. శ్రమలను ఆనందంగా ఎలా మలుచుకోవాలో, ఎలా భక్తులు మలుచుకున్నారో నేర్చుకుంటాడు. శ్రమలను ఆనందంగా ఎలా మలుచుకోవాలో వాడు నేర్చుకుంటాడు. ఉదాహరణకు పౌలు శీలలు ఉన్నారు. దేవుడు సువార్త ప్రకటించమన్నాడు. ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నారు. అపవాది ఊరుకుంటాడా? పట్టుకొని చెరసాల్లో వేయించాడు. సోబ్బరుగా తోలు తీయించేశాడు. బెత్తాలతో సోబ్బరుగా కొట్టారు. అంతతో వదిలేశారా? బొండాలు బిగించారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒళ్ళంతా గాయాలైపోయినాయి, రక్తాలు కారుతున్నాయి, బొండాలు బిగించబడ్డాయి. ఎంతో కృంగిపోవాలి, ఎంతో బాధపడిపోవాలి. అయ్యయ్యో ఇలా జరిగింది ఏంటి? ఆ దెయ్యాన్ని మనం వదలగొట్టకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా దాన్ని వదలగొట్టి మనం ఇన్ని బాధలు తెచ్చుకున్నాం. అందుకే కదా బాధ వచ్చింది. అంతేనా సుజనమ్మ? మా టీచర్ ఆమె. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే ఈ శ్రమను ఆనందంగా ఎలా మర్చుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఆ రహస్యం ఆయనకి తెలుసు.
అందుకని ఏం చేశారు వాళ్ళు? ప్రార్థించడము, స్తుతించడము నేర్చుకున్నారు. హల్లెలూయా. ప్రార్థించడము, స్తుతించడం అర్ధరాత్రి మొదలుపెట్టారు. మిగతా ఖైదీలు కూడా ఏట్రా బాబు వీళ్ళు ఎంత ఏదండి, మనం తిండి తినేసి హాయిగా జైల్లో ఉండమంటే మనం ఉండలేకపోతున్నాం, వీళ్ళు సిదా కొట్టేసి బొండాలు బిగించినా సరే వీళ్ళు పాటలు పాడుతున్నారు ఏట్రా బాబు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, వీరు దేవుడు ఆరాధిస్తున్న దేవుడు ఏంటి పాటలు పాడుతున్నారు. యెహోవా నా బలమా పాటలు పాడుతున్నారు. అంటే శ్రమను ఆనందంగా ఎలా మలుచుకోవాలో వారికి తెలుసు. చాలాసార్లు మనకు శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలలో ఆనందభరితులుగా మనం ఎలాగ ఉండాలో ఇక్కడ ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. వాళ్ళు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్. దేవుడు వచ్చాడు, దిగి వచ్చాడు. చెరసాలు పునాదులు కదిలిపోనాయి. పడిపోలేదు సుమా, పడిపోతే ఇవి చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. పునాదులు కదిలిపోనాయి. చేతుల సంఖ్యల తాళాలు ఎవరు తీయలేదు, బండాలన్నీ అవే ఊడిపోనాయి. వీళ్ళకే కాదు, ఆ చెరసాల ఉన్న వాళ్ళందరికీ ఊడిపోనాయి. పారిపోలేదు ఎవరునో, ఇప్పుడైతే పారిపోతారు, అప్పుడు పారిపోలేదు వాళ్ళు ఎవరు. ఎందుకంటే వాళ్ళకి దేవుని శక్తి ఏంటో ఆ పాటలో పాడి ఆ దేవుడు ఎవరు వారు చూడగలిగారు, కానీ ఎవరు పారిపోలేదు. రక్షణ కార్యం అక్కడ జరిగిపోయింది. హల్లెలూయా. అది అందుకనే మహాప్రార్థనాపరుడైన ఓ భక్తుడు ఇలా చెప్పాడు. ఎవరో చెప్తారా? శ్రమలో మనం ఏం చేయాలని ఆ భక్తుడు చెప్పాడు. యాకోబు, యేసుప్రభు సహోదరుడు అన్నమాట. ఏం చెప్పాడు? మీకు శ్రమ వచ్చిందా, అతడు ప్రార్థన చేయవలెను. సంతోషము కలిగిందా, ఓ దేవుని స్తుతించు, స్తుతించు, స్తుతించు. మహాప్రార్థనాపరుడట ఆయన. అందుకే అంటాడు, ఏలియా మనకులాంటోడే. ఆయన ఏం ఆకాశం నుంచి కింద పడిపోలేదు, మనకులాంటి స్వభావం కలిగిన వాడే. కాకపోతే మనం చదువుకున్నాం, ఆయన చదువులేదు, అంతే తేడా. మనం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఆయన పెళ్లి చేసుకోలేదు, అంతే తేడా. ఆయన బ్రహ్మచారి. కానీ అంటాడు, ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు, అంటే ప్రార్థించినప్పుడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని సన్నిధికి వెళ్తారు, హృదయాన్ని కొమ్మరిస్తారు, దేవుని సన్నిధిని వెతుకుతాడు, దేవుని అభిషేకాన్ని వెతుకుతాడు. దేవుడు ఏది చెప్పాలని, ఏది చేయాలని కోరుతాడో అది వినడం నేర్చుకుంటాడు. అది ఎంత కఠినమైనది అయినా సరే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. హల్లెలూయా. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నేను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాను, ఆ దేవుని పేర చెప్తున్నాను, 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా పడదు రాజా అని చెప్పేసి వచ్చాడు. ఎవరిదైనా వెళ్ళి చెప్పగలమా? రాజు దగ్గర వెళ్ళి చెప్పగలమా? ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకున్నాడు, వినటం నేర్చుకున్నాడు. ఆ ధైర్యం ఆయనలో ఉంది, ఆయన బలం ఆయనలో ఉంది, ఆ శక్తి ఆయనలో ఉంది. కనుక దేవుడు ఏది చెప్పాడో అది చేయగలడని ఆయన నమ్మాడు. దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యగలడు అని నమ్మాడు. అందుకే అంటాడు దేవుడు. ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు 33వ అధ్యాయంలో రెండవసారి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతానికి వచ్చింది. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అర్థం అవుతుందండి, కానీ లోపలికి వెళ్ళట్లేదు. ఒక ఆయన ప్రొఫెసర్ గారు చెప్పింది అంతా విని ఆయన దగ్గరికి వచ్చి అన్నాడట, ప్రొఫెసర్ గారు మీరు చెప్పిందంతా చాలా బాగానే ఉంది కానండి, నాకు ఈ చెవిలోంచి వినబడుతుంది, ఈ చెవిలోంచి బయటికి వెళ్ళిపోతుందండి, లోపల ఉండటం లేదు అని అన్నాడట. అప్పుడు ఈ ప్రొఫెసర్ గారు అన్నారట, ఒరే 2 చెవుల మధ్యన నీకు ఉండవలసింది లేదురా, అందుకే ఇందులో చందో అటు వెళ్ళిపోతుంది అన్నాడట. నీకు అర్థమైందా? నీకు అర్థమైంది అన్నవాళ్ళు చెప్పండి. నీకు 2 చెవుల మధ్యన ఉండవలసింది నీకు లేదు. ఏముంటుంది? మెదడు ఉంటుంది, దీనికి దానికి మధ్యన. నీకు మెదడు లేదురా, అందుకని ఇలా గంటలో అట్టించి అటు వెళ్ళిపోతుంది.
లేకపోతే ఎక్కడికి వెళ్తాయి? బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ సెల్స్లోకి వెళ్తాయి. బ్రెయిన్లో ఒక సెల్లలో 50,000 విషయాలు దాచబడతాయి. ఒక ఆర్టికల్ నేను చదివాను. ఎన్ని విషయాలు? 50,000 విషయాలు నీకున్నటువంటి అందులో ఎన్నో సెల్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఒక్క సెల్లలో 50,000 విషయాలు దాచబడి ఉంటాయట. అందులో నువ్వు దాచొచ్చగలగట. సిమ్ కార్డులు ఎలాగైతే నువ్వు ఫీడ్ చేస్తావో ఈ బ్రెయిన్లో ఒక్కొక్క సెల్లలో 50,000 విషయాలు. మళ్ళీ నువ్వు డిలీట్ చేస్తే తప్ప డిలీట్ అవ్వవి. దేవుని స్తోత్రం. అంత మెమరీ ఉంటుంది ఈ బ్రెయిన్కి. దాన్ని మనం వినియోగించకుండా ఏది కావాలని ఇప్పుడు ఏం చేస్తున్నామో అని అడుగుతున్నాం. సింపుల్ మెథడ్ మీకు తెలుసా? నేను రాత్రి చెప్పాను, ప్రపంచంలో మొట్టమొదటి అల్బేనియా దేశంలో మొట్టమొదటి ఏఐ మంత్రిగా చేశారు. అని మంత్రిగా చేశారు. ఆ క్యాబినెట్లో ఒక మంత్రి, మంచి పదవి ఇచ్చారు. చూస్తే ఎంత అందంగా ఉందంటే ఆ విగ్రహం, ఏంటది ఆ రోబో, అబ్బా చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది. ఏయండి క్యాబినెట్లో మన దినాన్ని మాట్లాడింది ఆ రోబో. మినిస్ట్రీ పదవి ఇచ్చారు కదా, మినిస్ట్రీ పదవి, మాట్లాడింది. దాని గురించి మీరు ఎవరు భయపడకండి, నేనేదో మీకు హాని చేస్తానని. నేను ఎవరికి హాని చేయను, నేను మీకు సహాయంగా ఉంటాను అని క్యాబినెట్లో, అల్బేనియా క్యాబినెట్లో మాట్లాడిందట ఈ మినిస్టర్. ఆమెకు మంచి పదవి ఇచ్చారు. ఏ పదవి అంటే ఎక్కడైతే కరప్షన్ ఎక్కువ జరుగుతుందో, ఎక్కువ కరప్షన్ అంటే మోసాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ పదవిని ఇచ్చారట. ఎందుకంటే దీనికి డబ్బు ఇస్తే తీసుకోదు ఇది, లంచాలు ఇస్తే తీసుకోదు ఇది, అంచేత కొంతైనా సరే కరప్షన్ ఆగుతుంది, అవినీతి ఆగుతుంది అని ఆ మంచి పోస్ట్ని ఈ మంత్రి గారికి ఇచ్చారు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. దేవుని స్తోత్రం. ప్రపంచంలో మొట్టమొదటి రోబో మినిస్టర్ గారు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడు రెండవసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. రెండవసారి ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడు దేవుడు? చదమ్మా. దేవుడు ఒక మాట ఇచ్చితే దాన్ని నెరవేరుస్తాడు. ఒక మాట ఇచ్చాడు అనుకోండి, మనకు వాడు కాదు. మనం ఉదయం ఒకటి అంటాం, మధ్యాహ్నం ఒకటి అంటాం, రాత్రికి ఒకటి అంటాం, రాత్రి 12 గంటలకి ఏవి నేను అనలేదంటాం. హల్లెలూయా. మనకులాగా అబద్ధాలు ఆడడానికి ఆయన నరమాత్రుడు కాదు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. మాట ఇచ్చాడా దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు నమ్మాలి, ఆయన మాట నువ్వు నమ్మాలి. మాట ఇచ్చు యెహోవా. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయాను, చదవమ్మా. అంటే చూడండి, భూమిని ఆయన సృజించాడు, దాన్ని స్థిరపరిచాడు. నిన్ను సృజించిన వాడు నిన్ను స్థిరపరచగలడు. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ తీసుకెళ్ళి పెట్టగలడు ఆయన. హల్లెలూయా. భూమిని ఆయన సృజించాడు, ఆకాశంలోను అనంత విశ్వాన్ని సృజించాడు. వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ వాటిని పెట్టాడు, అంటే స్థిరపరిచాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. కనుక నిన్ను ఎస్టాబ్లిష్ చేయగలిగిన వాడు ఆయన. ఆయన స్థిరపరిస్తే ఎవడు ఆపగలడు? దావీదుని దేవుడు స్థిరపరిస్తే ఎవడైనా ఆపగలిగాడా? సౌలు ఎంతో ఆపడానికి ప్రయత్నం చేశాడు, భూమి మీద లేకుండా చేసిన ఆడి భూమి మీద ఆడికాడి పొడుచుకొని సావవలసి వచ్చింది. దావీదుని అంతమొందించాలని సొంత అభిమేలకే ప్రయత్నం చేశాడు. ఏం జరిగింది? ఆడికాడే ఊరేసుకొని చచ్చిపోయాడు. తండ్రిని భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నాడు అబషాలోము, ప్రేమించే తండ్రిని. వాడికి వాడే ఊరేసుకొని చచ్చిపోయాడు. ప్రభువుని నమ్మి వచ్చాడు 30 వెండి నాణాలకి, వాడికి వాడి ఊరేసుకొని చచ్చిపోయాడు. కనుక దేవుడు నిన్ను స్థిరపరిస్తే ఎవడు నిన్ను ఆపలేడు. హల్లెలూయా. కనుక స్థిరపరచువాడు ఆయన, సృజించిన వాడు ఆయన, స్థిరపరచువాడు ఆయన.
దినకర్ణ గారు, మన తరానికి చెందిన దినకర్ణ గారు, దేవుడు అన్నాడట ఒక యూనివర్సిటీని కట్టు అన్నాడట. యూనివర్సిటీని కట్టాలంటే ఏంటి, ఎంత స్థలం కావాలి, ఎంత డబ్బు కావాలి? ఆయన అన్నాడట, ఇదేంటి ప్రభు యూనివర్సిటీ కట్టంటున్నావు? నేనేదో బ్యాంకులో ఉద్యోగం చేసుకుని పని చేసుకుని ఏదో మీ సేవ చేసుకుంటున్నాను, నేను యూనివర్సిటీని కట్టడం ఏంటి అంటే, అప్పుడు ఆయన అన్నాడట ప్రార్థన చేస్తుంటే, భూమి ఆకాశమును సృజించిన వాడు నేను కానా అన్నాడట. దేవుని స్తోత్రం. నమ్మేడు దేవుని మాట. దేవుడు ఎలా చేయాలో ఆయనకి ఆలోచన ఇస్తున్నాడు. 2000 ఎకరాలు 2000 ఎకరాలు కొన్నాడు. మీరు కోయంబత్తూరు వెళ్తే నేను వెళ్ళాను, ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. 2000 ఎకరాలు ఎంత బాగుంటుందంటే చుట్టూరు కొండలు ఉంటాయి, మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్, ఈ యూనివర్సిటీ కారుణ్య యూనివర్సిటీ. ఒక్కొక్క బ్లాకు మార్క్ బ్లాక్, మత్తాయి బ్లాక్ అంటే ఇంజనీర్ స్టూడెంట్స్ ఉండడానికి, అందరూ అపోస్తులు బ్లాక్స్ అన్నమాట. హల్లెలూయా. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అందులోంచి ఎలా నీళ్ళు ప్రవహిస్తుంటుంటాయి, వస్తుంటుంటాయి. అసలు ఎప్పుడు వర్షం వచ్చేదో తెలియదు. అప్పుడు చిన్న ఎండ కాస్తుంది, అప్పటికి ఎలా వర్షం వచ్చేస్తుంటుంటుంది. క్లైమేట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. చెన్నై నుంచి 9 గంటల ప్రయాణం అన్నమాట కోయంబత్తూరు. హల్లెలూయా. కట్టాడో లేదు యూనివర్సిటీ కట్టాడు. దేవుని స్తోత్రం. ఎలా ఆయన ప్రార్థిస్తుండగా అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభించాడు. బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. హల్లెలూయా. అలా స్థలాలు కొనుక్కుంటూ మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాడు. తర్వాత దాన్ని యూనివర్సిటీగా దాన్ని మార్చి ఈనాడు అనేక మంది రక్షించబడ్డానికి అది ఒక మూలస్తంభముగా దేవుడు దాన్ని నిలబెట్టాడు. దేవుడు కట్టించాడంటే దాన్ని ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. దీని ద్వారా అనేక మంది యవనస్తులు రక్షించబడాలి. ఇక్కడికి వస్తున్న ప్రతి వారు కూడా గొప్పగా ఆశీర్వదించబడి వారి ప్రపంచంలోని ఆశీర్వాదకరముగా వారు ఉండాలి. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు వారిని నిలబెట్టాలి. దేవుడు ఊరికనే ఆయన ఏమైనా బిజినెస్ మానా ఏమండి, ఎన్నో ఉంటాయి ఆయన మైండ్లో దేవుని పిల్లలు. అవన్నీ కూడా ఆయన ఏం చేస్తుంటారు, అంచెలంచెలుగా దాన్ని రివీల్ చేస్తుంటుంటాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఇరిమేత అంటున్నాడు, సృజించిన వాడను దాన్ని స్థిరపరచువాడను యెహోవాను. ఆయన పేరు 3 సార్లు అక్కడ రాయబడ్డది. యెహోవా వాక్కు, యెహోవా సృజించిన వారు. హల్లెలూయా. తర్వాత యెహోవాని నామమును పేరు కలిగిన వాడును, అంటే ఉన్నవాడును. హల్లెలూయా. మనం ఉన్నవారం కాదు. ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఈరోజు మట్టి మీద ఉన్నాం, రేపు మట్టిలోకి వెళ్ళిపోతాం. నేను అల్లా అన్నవారు ఎవరైనా వస్తారు స్తోత్రాలు చెప్పండి. ఏదండి, ఈరోజు మట్టి మీద ఉన్నాం, రేపు మట్టిలోకి వెళ్ళాం. రేపు అంటే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అల్లుండి ఎవరైనా మట్టిలోకి వెళ్ళిపోవలసింది కదా మనం. అది పర్మనెంట్ స్థలం. పర్మనెంట్ స్థలం ఎంత? 2.6 2 అడుగులు చాలు. ఇంకొంచెం లావుగా ఉంటే 2.5 × 6. ఇప్పుడు 6 అడుగుల కన్నా ఎక్కువ ఎవరు లేరు కదా. అది పర్మనెంట్ ప్లేస్ అన్నమాట. హల్లెలూయా. నీ పక్కనే నీ విరోధి పడుకోబెడతారు. ఓరే నా పక్కనే ఉన్నావా, అప్పుడు పక్కనే ఉన్నావు, ఇప్పుడు పక్కనే ఉన్నావు. సర్లే, నువ్వు చచ్చిపోయావు, నేను చచ్చిపోయాను, ఇంకెందుకు లేదు, సమాధానంగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడ కక్షలు ఉందో, ఎందుకంటే చచ్చిపోయావు కనుక. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే నీది నాది చచ్చిపోయిన తర్వాత అత్త కోడలు పక్కనే పడుకుంటారు. ఇంకెందుకు లేమన్నా సమాధానంగా ఉందాం, చచ్చిపోయి. ఇంకో సంగతి చెప్పనా, పక్కనే ఉండరు, మీదనే పడుకోబెడతారు. ఎందుకంటే ప్లేసులు లేవు ఇప్పుడు. మీదనే పడుకోబెడుతున్నాం ఇప్పుడు. అది కాస్త తవ్వేసి అందులోనే మళ్ళీ పడుకోబెట్టేస్తున్నాం. 1:5. ఎంత? 1:5. ఒక దాంట్లో 5.
నాన్న దాంట్లోని అమ్మ, అమ్మ దాంట్లోని కొడుకు, కొడుకు దాంట్లోని అత్త, అత్త దాంట్లోని కోళ్ళు. వీళ్ళందరూ సమాధానంగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉండండిరా బాబు, సమాధానంగా ఉండండిరా బాబు. అత్త కోడలు సమాధానంగా ఉండండిరా బాబు. నాన్న కూతురు సమాధానంగా ఉంటే ఉండరు. ఏమండి, నేనేంటి నా మాటే జరగాలి. అక్కడ ఎవరి మాటలు జరగవు, అందరూ పడుకోవాల్సిందే. స్థిరపరచువాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఎవరికి మొరపెట్టు? నేను ఉన్నవాడిని, నేను యూదా జనాంగమా. దేవుడు 8వ వరకు మాట్లాడుతున్నాడు. యూదా జనాంగమా, నాకు మొరపెట్టండి. మీ శ్రమలకు, రాబోతున్న శ్రమలకు, ఈ శ్రమలకు కారణం ఏంటి? మీరు మర్చిపోయారు మీ ప్రార్థనా జీవితాలు, మీ పవిత్రమైన జీవితాలు, మీ యొక్క ఆరాధనా జీవితాలు, వాక్యాన్ని అనుసరించే జీవితాలు. ఎన్ని అద్భుతాలు నేను చేశాను, గ్రంథంలో ఎన్ని అద్భుతాలు రాయించబడ్డాయో అవన్నీ మర్చిపోయారు. నేను దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మీరేమైపోయారు, అన్నీ మర్చిపోయారు. కానీ ఇప్పుడు మొరపెట్టడము మీరు నేర్చుకోనండి. ఏమండి, మొరపెట్టడము నేర్చుకోనండి. దేవుని స్తోత్రం. ఒక ఆమె మొన్న సడన్గా ఏదో అయిపోయింది. అవి ఎప్పుడు ఆ కొడుకు కోసమే ఒకటే కొడుకు భర్త చచ్చిపోయాడు, విధో. ఆ కొడుకు కోసమే వేదన. ఆలయానికి వస్తే వాక్యం చెప్తుంటే ఆడ రమ్మన్నాను, ఆడు రాలేదు. బండి కొనమన్నాడు, బండి కొన్నాను. మళ్ళీ 160cc అది. ఏంది 160cc? నేను 40 కన్నా స్పీడ్ వెళ్ళను నేను, అది 150cc. ఆవిడ ఎక్కడున్నాడో, ఎవడ గుర్తించాడు. ఏమండి, అమ్మా షారోన్ ఎక్కడున్నాడంటే మనం మంచి పాట పాడుతుంది. ఏ పాట? నేనంటే నీకెందుకు ఓ యేసయ్యా, చిపోవెందుకు. వచ్చిన వాళ్ళు పాడండి. నేనంటే నీకెందుకు ఓ యేసయ్యా, చిపోవెందుకు. చాలలో, నీలలో, వ్యాధులలో, అనగా బాధలలో, కష్టాలలో, కన్నీళ్ళలో, హద్దులలో, బాధలలో నీవు ప్రాణమా, 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 నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నువ్వు మరచిపోయినా నన్ను మరచిపోలేవు, విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేదు. ఇంత ప్రేమ నాపై యేసయ్యా, ప్రేమ నాపై యేసయ్యా. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా షారోన్ పాట పాడు అంటాను. ఏంటి షారోన్ పాట పాడు అంటాను, ఎందుకని మంచి పాటలు పాడతాయి. ఆ కొడుకు కోసం ఎప్పుడు చింత. అంటే ఏదో అయిపోయింది. ఆయుష్ అని హాస్పిటల్ అక్కడ ఉండే వేసారు, అన్నీ కొడుకు తీసుకెళ్ళి అందులో వేసాడు. మా తెల్ల ఏదో అయిపోతుంది అని. అంటే పాస్టర్ గారు ఫోన్ వచ్చింది. అక్కడ జెర్మియా అని ఉంటాడు. అన్ని పాస్టర్ గారు ఏంటి, అక్కడ ఉన్న పాస్టర్ గారు జెర్మియాకి ఫోన్ చేసింది. జెర్మియా అంటే ఆల్వేస్ రెడీ, దేనికైనా రెడీ. అర్ధరాత్రి అయినా సరే రెడీ. అర్ధరాత్రి కూడా మనిషిని తీసుకెళ్ళి సమాధి చేసిన మరి చేసేస్తారు.
గొయ్య తానే తవ్వేస్తాడు. ఆడికి ఫోన్ చేస్తాడు, రాలేదు, ఈడే తవ్వేస్తాడు గొయ్య, ఈడే సమాధి చేసేస్తాడు. మనం అలా చేశాడు ఒకరిని. చిన్న బిడ్డ చచ్చిపోయింది, తీసుకెళ్ళిపోమని హాస్పిటల్లో బయటికి తీసుకొచ్చారు. 9 మాసాలు. ఎక్కడ పట్టుకెళ్ళాలి ఈ శవాన్ని? అర్ధరాత్రి ఆడికి ఫోన్ చేస్తే ఆడు తాగిసి పడుకున్నాడు తవ్వినోడు. ఈయన తీసుకుని వచ్చేసాడు, గొయ్యి తవ్విస్తాడు, అందులో పాతిస్తాడు. ప్రార్థన చేసి తెల్లవారు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇలా చేశాను, పొరపాటు అయితే నన్ను క్షమించండి. మరి అర్ధరాత్రి ఎక్కడ పట్టుకుని వెళ్తాం ఈ శవాన్ని? తల్లి వేదన ఆపలేకపోతున్నాం. మంచి అందమైన బిడ్డను, మగబిడ్డని కావాలంటే మగబిడ్డని ఇచ్చారు, కానీ చనిపోయారు. జెర్మియా అంటే చాలు వచ్చేస్తాడు. ఎంత కష్టంలోనైనా సరే, ఎలాంటి సమస్యలైనా సరే, ఎలాంటి బాధలైనా సరే, ముందు డబ్బు జోబు వేసుకుని వెళ్ళిపోతాడు. జెర్మియా బాలేదేళ్ళు పాపం అటు పడుకోవడమే రాత్రి 12 గంటలు పడుకుంటాడు. 1 గంట అయిపోద్ది, అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ ఊళ్ళో దెయ్యాలన్నీ బంధిస్తారు, కిటికీలు తెరుస్తారట అందరూ. ఒక్కరోజు కానీ జెర్మియా ప్రార్థన చేయకపోతే, రాత్రి ఆ జెర్మియా ప్రార్థన చేయలేదు, మాకు నిద్రలు పట్టలేదు జెర్మియా, నువ్వు ప్రార్థన చేస్తేనే ఈ ఊళ్ళో దెయ్యాలన్నీ బంధించబడుతున్నాయి, కనుక నీ ప్రార్థన ఎప్పుడు చేస్తావని మేము చూస్తుంటుంటాం. కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేస్తాడా ఆ ఊరంతటి కోసం, పెద్ద ఎలుగెత్తి అన్ని భాషలు మాట్లాడుతూ. తెల్లారి ఫోన్ చేశారు 6 గంటలకి, పాస్టర్ గారు ఇలాగ ఉంది, ఏమైపోతుందో తెలియటం లేదు, ఆ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది, నగో ప్రభు నన్ను పిలుస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఈడు గుండు బాదుకుని ఏడ్చేస్తున్నాడు ఆ కొడుకు. ఉత్తప్పుడు మాట ఏంటి, నా కొడుక నా కొడుక నా కొడుక అంటే, నువ్వు మాట ఎండే అంటే, కాలేజీకి వెళ్ళరా బాబు అంటే వెళ్ళడం. ఇప్పుడు గుండు బాదుకుని ఏడ్చేస్తాను, మేము చచ్చిపోతే ఇంకా నేను దరిద్రం దిక్కుమాలని అయిపోతాను, ఉన్ననేమో అమ్మ ఒక్కరుతుంది నాకు. హాయిగా పనిచేస్తాను హాస్పిటల్లో. పాస్టర్ వెంటనే గద్దించి 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 ప్రార్థన చేస్తే మళ్ళీ 1 గంటకల్లా రిజల్ట్ వచ్చింది. ఆమెకి ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. తీసుకుని వెళ్ళి టిఫిన్ పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోయిందంటే, ఇంటికే కాదు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ పాట పాడుతుంటుంది, మంచి మంచి పాటలు పాడుతుంటుంటుంది, ఆదరించే పాటలు. ఎందుకంటే ఒంటరిది కదా, గొప్ప ఆదరణకరమైన పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుస్తుంటుంటుంది. హల్లెలూయా. నీవు నాకు మొరపెట్టుము ఇర్మియా, నేను నీకు జవాబిస్తాను. దేవుడు, యూదా జనాంగమా, మొరపెట్టడం మీరు నేర్చుకోవట్లేదు, నాకు మొరపెట్టండి. అప్పుడు నేనేం చేస్తాను, ఏం చేస్తాను? గ్రహించే చదవమ్మ, నాకు వినబట్ట, మీకు అర్థం కాని రహస్యాలు నేను చెప్తాను. మరుగైన సంగతులు దాచిన మీ కొరకు నేను దాచిన సంగతులు నేను బయలుపరుస్తాను. నాకు మొరపెట్టండి. మీ స్థితి ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి? మీ పరిస్థితిలో మారిపోవడానికి కారణం ఏంటి? మీ ఇల్లులు కూల్చివేయబడ్డానికి కారణం ఏంటి? మీ పంటలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? ఈ దరిద్రతకి కారణం ఏంటి? ఈ శ్రమలకు కారణం ఏంటి? ఈ బానిస బ్రతుకులకు కారణం ఏంటి? ఈ దుఃఖానికి కారణం ఏంటి? మీ ప్రవర్తన సరి చేసుకోనండి. నేను నిర్ణయం చేస్తా మిమ్మల్ని ఎలాగ నేను చేయాలని ఆశపడుతున్నాను తెలుసా? 6వ వచనం చూడండి. నేను మీకు ఆరోగ్యం మళ్ళా నేను మీకు ఇస్తాను. ఇప్పుడు ఆరోగ్యంలాగా మీరు బాధపడుతుంది, అయ్యో కటకట మాకు శ్రమ 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 శ్రమ. దేవుడు అంటున్నాడు, మరలా నేను మీకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాను, మీ అంతరంగంలో స్వస్థత ఇస్తాను, మీ బాహ్యానికి నేను స్వస్థత ఇస్తాను, మీ జీవితాలకు స్వస్థత నేను ఇస్తాను, మరలా మీకు ఆరోగ్యాన్ని రప్పిస్తున్నాను, అవన్నీ స్వస్థపరుస్తున్నాను. సత్యము సమాధానమును సమృద్ధిగా నేను ఇస్తాను. సత్యాన్ని మీరు వదిలేస్తారు, మీకు సమాధానం లేదు. ఇప్పుడు అసత్యాన్ని పట్టుకుని ఎలాడుతున్నారు, అసత్యాన్ని నమ్ముతున్నారు, అసత్యాన్ని ఒక్కరికి పోకలాడుతున్నారు. ఏది సత్యమో లోక నటనలన్నీ కూడా గతించిపోతాయి. లోకంలో ఇచ్చేటువంటి దేవుని పిల్లల నటనలన్నీ కూడా గతించిపోతాయి. ఆయన చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచుంటాడు, అదే సత్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సత్య సమాధానములు మీకు కలిగిస్తాను, నేను సమృద్ధిగా నేను మీకు ఇస్తాను. ఆ 13 వచ్చిన వరకు కూడా నేను ఏది మీకు చేయబోతున్నానో అన్నీ బయలుపరుచుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు సంబరాలు లేవు, వివాహాల సంబరాలు మీకు లేవు, గృహాలు మీకు లేవు. నీ గృహాలు కూల్చివేయబడ్డాయి, అగ్నిచేత కాల్చబడ్డాయి, మీ మందిరం కాల్చబడ్డది. కానీ తిరిగి నేనేం చేయబోతున్నానో అటు నేను జరిగిస్తాను. కనుక నాకు మీరు మొరపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రార్థనా జీవితాలు పెంపొందించుకోవాలి. రహస్యాలు మన దేవుని వశమై ఉన్నాయి, రహస్యాలు మన దేవుని వశమై ఉన్నాయి. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే మొరపెడుతుంటామో దేవుడు ఒకటి 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 నీకు బయలుపరుస్తూ ఉంటుంటాడు. స్వప్నముల ద్వారా, కళల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు ఏది నీ జీవితంలో చేయబోతున్నాడో వాటిని నీకు బయలుపరుస్తాడు. కీడు ఎక్కడి నుంచి నీకు రాబోతుందో, శోధన ఎక్కడి నుంచి నీకు రాబోతుందో, ఏ కీడు నీ మీద పడబోతుందో, ఏ సమస్య నీకు రాబోతుందో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడూ మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి, మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేసి లేచిపోవడం కాదు. దేవుని దగ్గర, దేవుని పిల్లలు మన హృదయము నీలవలే ఆయన దగ్గర కొమ్మరించాలి. వేకును జాసి లేచి ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సమయం ఉన్నప్పుడు అలా ప్రార్థన చేయాలి. టీవీల దగ్గర కూర్చుంటే దేవుని పిల్లల ఉగ్రత ఎలాగొస్తుందో నీకు తెలియదు, అపాయం ఎలాగొస్తుందో తెలియదు, కీడు ఎలాగొస్తుందో తెలియదు. కనుక మొర్ర పెడితే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటుంటాడు. కీడు నుంచి ఎలా నువ్వు తప్పించుకోవాలో, శోధన నుంచి ఎలా తప్పించుకోవాలి, దృష్టి నుంచి ఎక్కడ తప్పించుకోవాలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. దాచి ఉంచినా. అందుకే పౌలు గారు 2:9 అంటాడు, దేవుడు మీకు ఏది దాచి ఉంచనో అది కంటికి కనబడలేదు. కొంచెం మొదటి పత్రిక 2:9 దేవుడు తన్ను తాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? దేవుడిని మనం ప్రేమిస్తున్నామా లేదా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అఫ్కోర్స్ మనం అంతగా ఆయన ప్రేమించలేకపోయినా ఏమండి, ఆయన ప్రేమించినంతగా మనం ఆయన ప్రేమించలేకపోయినా మొత్తానికి ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, ఆయన చిత్తాన్ని ప్రేమిస్తున్నాం. కనుక దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏది దాచి ఉంచాలో అమ్మో నీ కంటికి ఏమి కనబడదు, నీ కంటికి ఏది కనబడదు. ఎదురా బాబు 3 దినాలు పోస్తుండి ప్రార్థన చేశాను, కనీసం ఒక చిన్న దర్శనం లేదు, చిన్న స్వప్నం లేదు, దేవుడు వాక్యం నుంచి కూడా నాతో మాట్లాడలేదు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ యథార్థంగా, నమ్మకంగా, నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నా దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా దేవుడు నా కన్నీలు, నా ప్రార్థన, నా ఉపవాసము ఆయన ఆలకించే దేవుడు, దానికి జవాబిచ్చే దేవుడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు దర్శనం లేకపోయినా పర్వాలేదు, దేవుడు నీ ప్రార్థనకు తగిన సమయంలో జవాబిస్తాడు. మంచి దర్శనము లేదు, స్వరము లేదు, వాక్కు లేదు అని నువ్వు బాధపడక్కర్లేదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తే చాలు, వీటన్నిటికన్నా అది గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, కనుకనే మన జీవితాలలో ప్రార్థన పెంపొందించుకోవాలి. ఇక్కడ దేవుని ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచనో నీకు కనబడవవి, కానీ దేవుడు దాన్ని తెలియజేస్తే అప్పుడు నీకు కనబడతాయి. దేవుడు నీ కన్నులు విప్పితే అప్పుడు నీకు కనబడతాయి. హాగరు ఏడుస్తుంది, అయ్యో నా కొడుకు చచ్చిపోతున్నాడు. చిన్నోడు కాదు, 17 సంవత్సరాల వయసు ఆడికి, 17 సంవత్సరాలు ఆయనకి వయసు. ఎవరికి? ఇస్మాయిల్. అయ్యో పాపం అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాట విన్నాడు, రే బాబు పంపించరా, వాళ్ళిద్దరు ఉన్నారంటే నీకు సరైన భాగస్వామి దొరకలేదు అనుకోండి, ఇక మనం బతికే సరైన భాగస్వామి దొరికింది అనుకోండి, భర్త అయినా భార్య అయినా సరైనటువంటి భర్త సరైన దొరికాడా జీవితం అంతా ఆనందమే, లేకపోతే జీవితం అంతా నరకమే. ఏమండి, అందుకని ఇప్పుడు ఆడపిల్లలు బెంబేదెత్తిపోతున్నారు. పెళ్ళి అంటే దండం బాబు, నీకు పెళ్ళి వద్దు, నీ శాశ్వత జీవితంలో దేవునితో గడిపేద్దాం. అమ్మాయిలు ఇప్పుడు గడలెత్తిపోతున్నారు పెళ్ళిళ్ళు అంటే. ఏమండి, ఎందుకని చేసిన పెళ్ళిళ్ళు ఎలాగైపోతున్నాయి? అమ్మో, సరైన భాగస్వామి దొరికితే, మంచి భూమి దొరికితే విత్తనం నాటితే బాగా ఫలిస్తుంది. అది ఏ దరిద్ర భూమి దొరికిపోయింది అనుకోండి, ఎంత నాటినా ఫలం రాదు. అలాగా ఏ దరిద్రాలు దొరికిపోయి, ఏ దరిద్రులు దొరికిపోయాడు అనుకోండి, ఇక జీవితాంతము నరకమే. రోడ్డు బాగుంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది ప్రయాణం, అదే రోడ్డు బాగలేదు అనుకోండి
అంతే మన పని. హాగరు నీరు సీసా ఇచ్చి పంపించాడు. ఈ ఇద్దరు కొట్టుకుంటారు, అబ్రామా చివరిగా ఇద్దరు కొట్టుకుంటారు. హాగరు చాలాను అని తెలిసి చెప్పిన మాట ఏమో, నేను వారిని దీవిస్తాను, నువ్వేమి వరి అవ్వకు. ప్రభువా నా కొడుకే కదా, మరి నీ కొడుకే నా కొడుకు, నేను ఆయన దీవిస్తాను అంటే అబ్రహామును కాస్త కట్టవలసినవన్నీ కట్టేసి ఆయన సారా చూస్తున్నా చూడకపోయినా మొత్తాన్ని కట్టేసి నీలసేసి ఇచ్చేసి, అమ్మ వెళ్ళిపోయే దేవుడు నీకు తోడై ఉంటాడు, నేను ప్రార్థన చేశాను, దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీళ్ళు అయిపోయినాయి ఎడారిలో, ఏమండి ఏడుస్తుంది, ఏడుస్తుంది, అమ్మో నా కొడుకు చచ్చిపోయింది, చూడండి దూరంగా వెళ్ళిపోయింది అన్నట్టు వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు కదా, హాగరు నీకేమొచ్చింది, ఏం చేశాడు, జలాలు కళ్ళు తెరిచేటప్పటికి అక్కడ జలాలు ఉన్నాయి. ఎండిపోయిన చోటైనా నీ కొరకు దేవుడు జలాలు తెరవగలడు. హాగరు కన్నీలో దేవుడు చూశాడు, హాగరు కన్నీలను దేవుడు చూశాడు. హల్లెలూయా. తన కొడుక్కి పెళ్లి చేసి 12 మందిగా రాజులను ఆయన కడుపులోంచి వచ్చేటట్టుగా చేశాడు. 12 మంది రాజులను చేశాడు. 12 మంది ఇశ్రాయేలుకు 12 మందిని సంతానం ఇచ్చి మనందరి రాజులుగా ఆశీర్వదించాడు. ఈనాడు గల్ఫ్లో ఉన్నటువంటి ఆ లెబనాన్, జోర్దాన్, సిరియా వీళ్ళందరూ ఆయన సంతానమే. కోటీశ్వరుల కింద ఆయిల్ కావాలని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. ఒరే బాబు ఆయిల్ ఇవ్వంటారు బాబు, ఆయిల్ ఇవ్వండి. అలాగే తవ్వుకుంటున్నారు, కోటీశ్వరులు కాలు మీద కాలు వేసుకుంటున్నారు. ఆయన అన్నాడు, ప్రభు ఆగర్ని ఎంతగా దీవించావు నాయన అని, మరి నన్ను ఎందుకు దీవించట్లేదు అంటే దేవుడు మెల్లగా స్వరం ఇచ్చి మాట్లాడుతున్నట్టు, నీకేం కావాలన్నాడట. నాకేం వద్దు కానీ 100 కోట్లు ఇయ్య అన్నాడట. నా కొరకు కాదు, మీ చర్చ్ కొరకే, స్థలం లేదు, చర్చ్ కొరకే ఇచ్చాను అన్నాడట. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. రాత్రి పగలు అని మోకరిస్తే మళ్ళీ తెల్లారి వచ్చి భార్య లేపాలట ఆయన్ని, ఎందుకంటే అంత బలహీనుడైపోతారు. భార్య వచ్చి కాలు పట్టేస్తే, నడుము పట్టేస్తే, చేతులు పట్టేస్తే సోఫా నుంచి లెగలేడు, మళ్ళీ వచ్చి లేపుతుంది. దేవుడు అద్భుతం చేసి విజయవాడలో 100 కోట్లు విలువ చేసే భూమిని వాళ్ళ చర్చ్ మెంబరే ఇచ్చాడు. 100 కోట్లు దాని విలువ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు? ప్రార్థన 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 ప్రార్థన. ఈయన ఒకసారి ఇండోనేషియా వెళ్ళాడట. అక్కడ ప్రేయర్ యుద్ధ వీరులు వచ్చారట, యుద్ధ వీరులట. ఒక ఆమె ఈ ప్రపంచ మ్యాప్ను తన మీద కప్పుకుందట. ప్రపంచ మ్యాప్ను తన మీద కప్పుకుంది. 50 మంది వచ్చారు ఆ స్టేజ్ మీదకి. ఇండోనేషియాలో ఈయన వెళ్ళేటప్పుడు ప్రేయర్ కాన్ఫరెన్స్కి. ఎవరు ప్రభువా? వీళ్ళు ప్రార్థనా వీరులు. ఎక్కడి నుంచి వచ్చారు? సౌత్ కొరియా నుంచి వచ్చారు, పాలాంగ్ చర్చ్ నుంచి వచ్చారు వీళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం ఫ్లాగ్ కప్పించుకుంటారట. ఇలాగా రాత్రంతా ఆ దేశాల గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారట. వీళ్ళు నేను ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా వీరులు. వీరు ప్రార్థిస్తుండగా దేశాల్లో నా హస్తమును కదిలిస్తూ ఉన్నాను. నీకు అలాంటి వరం కావాలా అని అడిగాడట ప్రభు. కావాలి ప్రభువా అని మనసులో అనుకునేటప్పుడు స్టేజ్ మీద నుంచి ఆమె మినిస్టర్లు, దేశ ప్రధానులు ఆమె అపాయింట్మెంట్ కొరకు అడుగుతారట. ఆమె దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, ఆమె హస్తం ఇది మీద చాపడానికి. కానీ అపాయింట్మెంట్స్ దొరకవు. ఈయన అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఈ వరం కావాలి ప్రభువా అని. చెవులో ఒక స్వరం వినబడుతుందట, నువ్వు ఏది అడిగావో ఆ వరము నీకు ఇస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తుంది స్వరం? కళ్ళు తెరిస్తే ఎవరైతే మినిస్టర్లు ఆమె యొక్క అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తుంటారో ఆ వ్యక్తి స్టేజ్ మీద దిగొచ్చి ఈమె చెవులో చెప్తుందట. చెప్పి నెత్తి మీద హస్తం వేసిందట.
తన జీవితం మారిపోయింది. హల్లెలూయా, 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 ఎందుకంటే ఆమె అభిషేకం ఈలోనే దిగి వచ్చింది. దేవుని సంఘమా, దేవుని పిల్లారా, దేవుడు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, దేవుని వాక్కు నెరవేర్చాలంటే మోషే అంటున్నాడు, ఈ రహస్యములు మన దేవునివి అని ఈ సమయంలో ఏది బయలుపరచాలో అది బయలుపరుస్తారు. కానీ దేవుడు ఏదైతే బయలుపరిచాడో వాక్యములో, ఎక్కడ వాక్యములో, ఎక్కడ వాక్యములో, ఎక్కడ వాక్యములో, నువ్వు చదువుతున్న వాక్యంలోనే, నువ్వు ధ్యానిస్తున్న వాక్యంలోనే, దేవునికి ఇచ్చిన వాక్యంలోనే, దాన్ని నువ్వు జాగ్రత్తగా గైకొని దాన్ని నువ్వు అనుసరిస్తే, దాని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, దాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తే, ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని పిల్లారా, ఈ చివరి దినాల్లో దేవుడు ఎన్నో 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 రహస్యాలు తన భక్తులు బయలుపరుస్తున్నాడు. ప్రపంచమంతా ఉజ్జీవ జ్వాల రగిలిపోవాలి. ప్రభు రాకడ కొరకు ఆసన్నమైపోతుంది కనుక సంఘం ఎత్తబడిపోవాలి. ఎత్తబడి ఎవరైతే మండుతారో, ఎవరైతే జయించినటువంటి జయశాలులుగా ఉంటారో, ఎవరైతే వధువు సంఘముగా సిద్ధపడతారో, తమను తాము సిద్ధపరచుకుంటారో, వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. మిగతా వాళ్ళందరూ అంత్యక్రీస్తు పాలనలోనికి వెళ్ళిపోతారు. ఆయన రాకడ మధ్యాకాశానికి సంఘం ఎత్తబడిపోవడం. సంఘం అంటే అందరు కాసుమా, ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. మిగతా వారందరూ కూడా అపవాది పాలనలోకి ఉండిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి చెప్పాను, అలాంటి వారు ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే ఏం చేయాలి? శిరచ్ఛేదనం చేయబడాలి. మరి ప్రభు కొరకు హతసాక్షులు అయిపోవాలి. లేకపోతే ఆ మృగానికి సాగిలు పడిపోవాలి. 606 ముద్ర వేసుకోవాలి. వేసుకున్న వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకాగ్ని, ఆరని అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారు. దేవుని పిల్లరా, ఎవరైతే ముద్ర వేసుకోరో వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. యోహాను చూస్తున్నాడు, వీరెవరు? వీళ్ళందరూ హతసాక్షులే. ఆత్మలన్నీ చూస్తున్నాడు యోహాను 20వ అధ్యాయంలో ప్రకటనలో. వీరందరూ హతసాక్షులే. హల్లెలూయా. తిరిగి లేచిన వారే. వీళ్ళందరూ హతసాక్షులే, తిరిగి లేచి వీళ్ళ పానంలో ప్రభుతో ఉన్నవారు, ఎత్తబడిన వారు వీరు కలిసి ఆయన 1000 సంవత్సరాలు ప్రభుతో పానంలో ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎవరిని అల్లరి చేయనివ్వకండి. కొన్ని నిమిషాలు దేవుని పాదాల దగ్గర రహస్యములు దాచుట దేవునికి మహిమ, రహస్యాలను కనుగొనటం సంఘానికి మహిమ. దేవుడు రహస్యాలు బయలుపరచాలంటే మనం దేవునితో గడపాలి. జయ జీవితాలు కలిగి ఉండాలంటే దేవునితో మనం గడపాలి. కుమారులుగా స్వతంత్రులమై ఉండాలంటే దేవుని దగ్గర మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. మన మోకాల జీవితం, మన ప్రార్థనా జీవితాలు, మన పవిత్రమైన జీవితాలు, యెహోవాని వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. మన ప్రార్థనా జీవితాలు పెంపొందించుకోవాలి. ఇర్మియా, నా ప్రజలతో చెప్పు, నాకు మొరపెట్టడం నేర్పించు, వారికి నాకు మొరపెట్టడం నేర్పించు వారికి. ఇర్మియాతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? చెరసాల్లో ఉన్న మాట్లాడుతున్నాడు, బురదలో పడిపోయినా గోతులో పడిపోయినా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇర్మియా దేవునితో ఉండటం నేర్చుకున్నాడు. గోతులో ఉన్న దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, చెరసాల్లో ఉన్న ఆయనతో మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఉన్న ఆయనతో మాట్లాడుతున్నాడు. మనుషులు అంగీకరించకపోయినా దేవుడు ఆయనతో ఉన్నాడు. ఇర్మియా దేవునితో ఉన్నాడు. తన జీవితాన్ని, తన పరిశుద్ధతను, తన పవిత్రతను, తన భక్తిని, తన ప్రతిష్టతను కాపాడుకొని దేవుని స్వరం వినటం నేర్చుకుంటున్నాడు. రాబోతున్న సంగతులను
రాయించి పెడుతున్నారు, జరగబోతున్న సంగతులు రాయించి పెడుతున్నారు. ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ప్రభు రాకడ ఆసన్నమవుతుంది. అనేక శ్రమలు లోకాన్ని విస్తరిస్తున్నాయి. మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం, మెలకువ కలిగి మొరపెడతాం. రాబోతున్న కీడుల నుంచి, శోధనల నుంచి తప్పించుకోవాలంటే, దాచబడిన రహస్యాలు దేవుడు నీకు బయలుపరచాలంటే ప్రార్థించడం నేర్చుకుందాం. వేకువని లేచి ప్రార్థించడం నేర్చుకుందాం. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడిని అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా నిలబడతాడు. దేవుడు నీ కుటుంబాల్లో బంధకాలు తెంచివేస్తాడు. నీ బిడ్డల మీద ఏలుబడుతున్న శాపం, పాపం దేవుడు విడుదల పరుస్తాడు. మరలా నీకు స్వస్థతనిస్తాడు. మరలా నీ మీద శాపాన్ని కొట్టివేసిన ఆయన మరలా ఆయన నేను ఆశీర్వదిస్తాడు. సంపూర్ణ సత్య సమాధానాలతో దేవుడిని నింపుతాడు. నింట ఆనంద ధ్వనులు, నింట సమాధాన ధ్వనులు, నింట వాహ ధ్వనులు. నీ సమస్యలు పరిష్కరించబడతాయి. గొప్ప కార్యాలు దేవుని నీ పక్షాన నీలో ఉండి ఆయన జరిగిస్తాడు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించండి, వాక్యము ధ్యానించండి, ప్రార్థించండి. ప్రభువా అన్నాడు, నాయనా నువ్వు మాట్లాడే దేవుడు, మాతో ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్ను మూద్దాం. ప్రభువా మా ప్రార్థనా జీవితాలు, మా ప్రార్థనా జీవితం అన్నాడు పెంతెకోస్తు అగ్ని. దేవా నేను దిగి వచ్చి నీ శక్తితో నీ ప్రజల నింపింది నాయన. ఈనాడు అనుభవంలోనికి మేము వెళ్ళడానికి సహాయం చేయాలి. ఈనాడు కూడా మా అనుభవంలోనికి వెళ్ళడానికి సహాయం చేయాలి. నీ అభిషేకం మా మీద ఉండాలి దేవా. నాయన మా జీవితాల్లోని బంధకాలన్నీ కొట్టివేయబడాలి. సత్య సమాధానకరమైన సమాధానములో మేము జీవించాలి. మా మీద ఏలుబడి చేస్తున్న సమస్తమైనటువంటి బలహీనతలను మేము అధిగమించగలగాలి. దుఃఖములో ఉన్న దాన్ని సంతోషం ఎలాగ మార్చుకోవాలో స్తుతించడం మాకు నేర్పించండి, ప్రార్థించడం మాకు నేర్పించండి. దేవా సహాయం చేయండి. మా చుట్టూ చీకటి ఉన్నా, మా చుట్టూ శ్రమలు అల్లుకుపోయినా దేవా మాకు వెలుగై ఉన్న దేవుడు. గణాంధకరపు లోయలు ఉన్నా మాతో సంచరించగలిగిన దేవుడు. చీకటి నీకు చీకటి కాదు, చీకటిలో ఉన్న మాకు వెలుగై ఉన్న దేవుడు తండ్రి. మా ప్రార్థనా జీవితాలను పెంపొందించుకోవడానికి, సడిన మా చేతులు, సడిన మోకాలు మేము బలపరచుకోవడానికి, ఎండిపోయిన మా జీవితాలు, వాడిపోయిన మా జీవితాలు, వాడిపోయిన మా హృదయాల్ని తట్టు ఎత్తడానికి సహాయం ఇచ్చి దేవుడు అంటున్నాడు యెషయా ద్వారా, లెమ్మో తేజరిల్లు, దేవుని వెలుగు నీ మీదకి వస్తూ ఉంది. నా ప్రజలారా మేల్కొనండి, తేజరిల్లు. నేను నీవే ప్రోత్సహించుకో, నిన్నెవరో ప్రోత్సహించరు, నిన్నెవరో ప్రోత్సహించరు. నీకు నీవే నీ దేవుని బట్టి ప్రోత్సహించుకో. నీ దేవుని వైపు తిరుగు. దేవా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి. శోధనలు జయించడానికి, పాపంలో జయించడానికి, ముఖాన్ని జయించడానికి, శరీరాస్తులు జయించడానికి. అయ్యో దేవా, వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నాను, వెళ్ళకూడని వారితో సహవాసం చేస్తున్నాను. ఏది మాట్లాడాలో అదే మాట్లాడకూడదు అదే మాట్లాడుతున్నాను. ఏ శాపాన్ని దాటి వచ్చానో మళ్ళా శాపం కిందకి వెళ్తున్నాను. నా ఇంట్లో సమాధానము లేదు, నా జీవితంలో సమాధానము లేదు. తెచ్చుకున్నంత కూడా ఏమైపోతుందో తెలియటం లేదు. హల్లెలూయా, ఉన్నావు మాకు తోడుగా, ఇన్నాడు ఏలు దేవుడా. ఉన్నావు మాకు తోడుగా, ఉన్నావు ఏలు దేవుడా. సకుమే సకు గోలుతో గుండములో కుంటివేస మించిన
వెతుకు నువ్వు చుంటివి వేసకు. పాడండి.